వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నలాంటి చెప్పులే కావాలని కూర్చున్నాడు. ఆ చెప్పుల కాస్ట్లు వచ్చేసి 3,000, 5,000 దాకా ఉండి ఉంటుంది. వాడు అడిగే బ్రాండ్ కాస్ట్ అట్లాంటిది. ఆడ సిచ్యువేషన్ చూస్తే తల్లి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది, వాడు ఇండం లేదు, సామాన్లు విసిరేస్తున్నాడు, టాంట్రమ్ అంటారు, ఒక రకమైన గొడవ పడలేము అట్లాంటి వాళ్ళతో, ఆ టైప్లో ఉంది సిచ్యువేషన్. ఫైనల్గా వచ్చేసేసి దాంట్లో నేను చూసిన కాడికి ఏంటంటే ఆ అబ్బాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక నేను సైలెంట్గా ఆ లొకేషన్ నుంచి వెళ్ళిపోయినాను. కానీ తర్వాత మా అమ్మతో డిస్కషన్ వచ్చినప్పుడు మా అబ్బాయి ఇట్లా అంటే తల్లిది సిచ్యువేషన్ చెప్పినాను. సింగిల్ పేరెంట్ ఆమె, తినడానికి తిండి గింజల కాడ నుంచి తిప్పలు పడుతుంది సార్ ఆమె. ఇప్పుడు వానికి ఆ చెప్పులు తెచ్చడం పెద్ద విషయం కాదు, కానీ తినడానికి తిండి గింజలు ఉండాలి కదా. ఇప్పుడు చెప్పుల కోసం అని చూసుకుంటే అందం కోసం చూసుకున్నట్టే అది. కాళ్ళకి చెప్పులు అనేది మ్యాండేటరీ, రక్షణ కోసం, పాదాలకు రక్షణ కోసం, అంతేగాని లగ్జరీ ఐటమ్ కాదు కదా అది. ఆడ ఆ వర్షన్లో చూడలేకపోతున్నాడు ఆ ప్రోడక్ట్ని. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంది, నాకు కూడా కావాలని. ఆడ తినడానికి లేదురా బాబు, వచ్చే నెల కల్లా బతుకుండాల మనుషులు, నీకు ఇప్పుడు ఏదింత చెప్పుల కాడికి పెట్టేస్తే తినడానికి సరిగా ఉండదు. వాళ్ళ పరిస్థితి వేరే ఉంది. నాకు ఇది చూసే లోపల పిల్లోనికి కర్తకి పట్ట కొట్టి చెప్పాలనిపించింది. కానీ వాడిని కట్ట చెప్తే అక్కడికి కొట్టిన దానికి వాడు సైలెంట్ అవుతాడు, కానీ వాడి ఆలోచన మారదు. ఎట్లా చెప్పాలా అనిపించింది. ఎందుకంటే వాడు పిల్లోడు అయినప్పటికీ మెచ్యూరిటీ ఉంటుంది సార్ మినిమం. అదే కాదు నాన్న ఇది అని చెప్పేసి అంటే పిల్లగాడు ఇప్పుడు 7వ తరగతి పిల్లోడు కూడా అర్థమవుతుంది. కానీ వాడు ఆ స్టేజ్ దాటిపోయినాడు అనిపించింది. అది గారాభం కావచ్చు, ఇంకోటి కావచ్చు.